మనం మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా సేమ్ మన ప్యానెలే ఆ రోజు డిబేట్లో మనం మాట్లాడుకున్నాం ఇదే విషయాన్ని. ఇప్పుడు ఒక పార్టీ మీద ఒక పార్టీ అలా తిట్టుకుంటూ పోతూ ఉంటే ఆ తిట్ల పురాణం ఏమైనా అసలు ఎలక్షన్లో కనిపిస్తుందా? ప్రజలు వాటిని తిరస్కరించి ఓకే వీళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి వీళ్ళకి ఓటేయొద్దు, వీళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి అలా అనుకోవడానికి కూడా లేదు కదా. అందరూ అన్ని పార్టీల వారు అందరూ తిట్టుకున్నారు. మరి ఏంటి ఫలితం ఎలా ఉంటుంది అనుకోవాలి? ఇప్పుడు ప్రజలు ఎవరికి ఓటేశారు అనుకోవాలి? బీఆర్ఎస్ ఏమో చాలా ధీమాగా ఉంది, లేదు 100% మాకు వస్తుంది అని అనుకుంటున్నారు. అంటే కాంగ్రెస్ అంతే, ఇటు బీజేపీ అంతే. సో బీజేపీ కొంత చూసుకుంటే పంచాయతీకి ఇప్పటికీ చూసుకుంటే కాస్త పుంజుకుంది కాబట్టి ఏమో వాళ్ళకు కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది కదా. మరి ఏంటి ఈ తిట్ల పురాణం అనేది ఎఫెక్ట్ చూపిస్తుందంటారా నాయకుల పైన? ఒకటండి, అసలు ప్రచారంలో అజెండా ఏమన్నా ఉందా? ఏ అజెండా తోటి పురపాలక సంఘాల ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగాయి అనేది ఎక్కడన్నా అసలు ప్రస్తావనకు వచ్చిందా? చర్చ జరిగిందా? మున్సిపాలిటీలలో కార్పొరేషన్లో తిష్ట వేసి నెలకొని ఉన్నటువంటి సమస్యలను ఇవి మేము ఇందుకు పరిష్కరిస్తాము అనేటటువంటి ఒక చర్చ ఎక్కడన్నా జరిగిందా? అది జరగొద్దనే ఈ మూడు పార్టీలు ఏం చేశాయి, వ్యూహాత్మకంగా ఒకళ్ళపైన ఒకళ్ళు తిట్టుకోవడం మొదలు పెట్టారు. అంటే కౌంటర్ అటాక్స్ చేసుకునేటటువంటి సందర్భంలో మీకు మీడియాలో కానీ లేకపోతే ప్రతి చోట కానీ మీకు చర్చలలో కానీ వచ్చేటటువంటిది ఏంటది, వాళ్ళు ఏం తిట్టుకున్నారు, ఎలా తిట్టుకున్నారు, వీళ్ళు కౌంటర్ ఎలా చేశారు అనేటటువంటిది ఒక హైలైట్ అవుతుంది తప్ప మీకు అంశాలు చర్చకు రావు. ఆ అంశాల ప్రాతిపదిక పైన ఎన్నికలు జరగలేదు. కాబట్టి మీరు ఏ ప్రాతిపదిక పైన ఎన్నిక జరిగింది అనేది స్పష్టమైతే ఎవరు గెలుస్తారో మనం చెప్పొచ్చు. కానీ వాళ్ళంతా పోల్ మేనేజ్మెంట్ తర్వాత డబ్బుల పంపిణీ ఈటి పరంగానే కదా మొత్తం ఎలక్షన్ జరిగింది. ఇదొకటైతే, రెండోది చాలా విచిత్రంగా నేను అబ్జర్వ్ చేశానండి. నేను ముఖ్యమంత్రి గారి సభలను ఫాలో అయ్యాను, తర్వాత ప్రతిపక్ష నాయకులు కార్నర్ మీటింగ్లు కూడా ఫాలో అయ్యాను. అసలు వాళ్ళు పైనుండి తిడుతుంటే, అంటే వ్యక్తిగతమైనటువంటి దూషణలు, తర్వాత మనం ఆఫ్ ద రికార్డు మాట్లాడే మాటలు ఆన్ ద రికార్డు మాట్లాడుతుంటే, పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడుతుంటే ప్రజలు కూడా విపరీతమైన రెస్పాన్స్ వస్తుందండి. అంటే కార్యకర్తల నుండి ప్రజల నుండి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి, మీడియాలో ఎక్కువ కవరేజ్ వస్తుంది కాబట్టి నాయకులు అన్ని లక్ష్మణ రేఖలను దాటేసి విపరీతమైనటువంటి భాష వాడుతున్నారు. నేను చూశాను కదా, ప్రజల్లో ఎంత విపరీతమైనటువంటి స్పందన ఉంది తెలుసా అండి. చప్పట్లతోటి సభ మారుమోగిపోతుంది తిట్టినప్పుడు. కాబట్టి సహజంగా నాయకులకు ఏముంటుంది, కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచడానికి, లేకపోతే వచ్చినటువంటి మీటింగ్ కి వచ్చినటువంటి ప్రజల్లో ఉత్సాహాన్ని నింపడానికి అడ్డగోరు భాష అది ఎంత దూరం పోతుంది అని అంటే ఇక చెప్పటానికి, మనం ఈ లైవ్ లో ఆ భాష వాడటానికి మాట్లాడటానికి కొంత సంస్కారం అడ్డం వచ్చి మనం మాట్లాడలేకపోతున్నాం తప్ప, బట్ ఉన్నతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా యథచ్ఛేదగా వాళ్ళకి నచ్చిన భాష, మాట్లాడకూడని భాష, మహిళలే మరీ ఏంటండి, ఇప్పుడు మహిళలను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారండి సభలలో. ముఖ్యంగా ఈ మహిళా సంఘాలను తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు. చాలా మంచి మాట ఏంటి తెలుసా అండి, అసలు ప్రతి విమర్శ ఎట్లుండాలి తెలుసా? ఈ తిట్లతో కాకుండా నేను ఒక మాట అబ్జర్వ్ చేశాను. ఈ ముఖ్యమంత్రి బహిరంగ సభలో ముందు వరుసలో మొత్తం మహిళా సంఘాలను కూర్చోబెడితే, మహిళా సంఘాలన్నీ కూడా ఇటీవల పంచినటువంటి చీరలు కట్టుకొని వస్తే ఆ చీరల పైన కూడా ముఖ్యమంత్రి గారు కామెంట్ చేశారు. సరే, ఆ కామెంట్ నేను ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేయను, కానీ అసలు చీరలు పంచింది ఎక్కడండి? చీరలు పంచింది 65 లక్షల చీరలు పంచింది గ్రామీణ ప్రాంతాల్లో. ఎలక్షన్ ఎక్కడ జరుగుతుందండి? పట్టణ ప్రాంతాల్లో ఏ మహిళా సంఘాలకి ఇంతవరకు చీరలు పంచలేదండి. 34 లక్షల చీరలు పంచలేదు. కానీ ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల ఓటింగ్ కోసం తీసుకొచ్చి ఒక ప్రచారం చేస్తున్నారు. ఈ పాయింట్ ని ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా, ఎక్కడన్నా మాట్లాడలేదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, ఈ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ పెట్టారు. 2024-25 బడ్జెట్ పెట్టి హైదరాబాద్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు. ₹1 ఖర్చు పెట్టలే. ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి అని ప్రజల ముందు పెట్టాలి కదా. రేపు బడ్జెట్ లో 10,000 కోట్ల రూపాయలు పెట్టి ఖర్చు పెట్టని ప్రభుత్వము రేపు ఈ మున్సిపాలిటీలకి ఏమి నిధులు ఇస్తుంది, ఎంత ఖర్చు పడుతుంది అనేటటువంటి మాటను తీసుకురావాలి కదా. తర్వాత ఇటీవల మన గ్రామ పంచాయతీ ఎన్నికలైతే చిన్న గ్రామాలకు 5 లక్షల రూపాయలు, పెద్ద గ్రామాలకు 10 లక్షల రూపాయలు నిధులు ఇస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు.
బట్ ఆ నిధులకు సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చిందా? రేపొద్దున మున్సిపాలిటీలకు కూడా అదే పరిస్థితి దొరుకుతుందని ప్రతిపక్షాలు ఎక్కడన్నా ఈ అంశాన్ని లేవనెత్తి ప్రజల్లోకి చర్చకు తీసుకెళ్లారా? తీసుకుపోలేదు. కానీ వెరాజ్ మీరు చూడండి, ప్రభుత్వ వైఫల్యాలు, ఆ ప్రభుత్వ హామీలు, ప్రభుత్వ పథకాలు, ఒక మున్సిపాలిటీలో, మీకు ఆదిలాబాద్కి సంబంధించిన ఒక మున్సిపాలిటీలో, నేను పేర్లు చెప్పాను కానీ, ఒక మున్సిపాలిటీలో మంత్రి గారిని ఒక మహిళ అడిగింది, ఏమయ్యా మాకు ఇస్తానన్న 2,500 రూపాయలు ఎందుకు ఇవ్వలేదంటే ఆయన ఒక లెక్క చెప్పి, మీకు నెలకు మేము 3,000 ఇస్తున్నాము, ఇక సరిపోదా అని అన్నారు. లాజిక్ లేనటువంటి ఒక అంశాన్ని చెప్పి ఆ మంత్రి తప్పించుకున్నటువంటి సందర్భాన్ని మనం చూసాం. అట్లాంటి వైఫల్యాలను హైలైటన్ గా పబ్లిక్ లోకి తీసుకుపోవటంలో ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యాయా? లేవు. ముఖ్యమంత్రికి కౌంటర్ ఇయటంతో సరిపోయింది. ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి విమర్శలకి ప్రతి విమర్శ చేయటంతో సరిపోయింది తప్ప ఇట్లాంటి ఒక కీలకమైనటువంటి అంశాలను ప్రజల ముందు పెట్టి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ప్రజలను తమ వైపుకు తిప్పుకునేటటువంటి కార్యక్రమాలు చేయటంలో ప్రతిపక్షాలు వైఫల్యం చెందాయి. ఇది ఒక అంశం అయితే, రెండో వైపున ముఖ్యమంత్రి గారు అసలు ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇట్లా లోకల్ బాడీ ఎలక్షన్లలో ప్రచారం చేసిన సందర్భాలు మనం చూడలే. కానీ ఈ ముఖ్యమంత్రి ప్రతి ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాడు. అది ఉప ఎన్నిక కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారు. ఒక ఉప ఎన్నికలో 9 కార్నర్ మీటింగ్లు పెట్టిండి ముఖ్యమంత్రి. ఈ ఎన్నికల్లో కూడా ఎక్కడెక్కడైతే వీక్ గా ఉన్నారో, ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ మీటింగ్ పెట్టి ఫలితాన్ని మార్చుకునే ప్రయత్నం చేస్తూ చాలా కీలకంగా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అంశాన్ని లేవనెత్తిండు. ఉదాహరణకు మీకు భూపాలపల్లి జిల్లా వెళ్ళారండి. ఇటీవల కాలంలో జిల్లాలను రద్దు చేస్తారనుకున్నప్పుడు భూపాలపల్లి జిల్లా రద్దు చేస్తారంటే అక్కడ కాంగ్రెస్ కి ఇబ్బంది పరిస్థితి ఉంది. కానీ ఏం చెప్పిండు ముఖ్యమంత్రి? నేను ఏ జిల్లాను రద్దు చేయనని చెప్పిండు. అంటే అక్కడ ఓడిపోయేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి హామీ ఇచ్చిండు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటో తెలుసా అండి? ఒక కీలకమైనటువంటి ఒక విమర్శ తెరపైకి తీసుకొచ్చిండు. ఈ ఎన్నిక ఏందయ్యా? లోకల్ బాడీ ఎన్నిక. మోడీకి ఓటేస్తే వచ్చి మోరీకి అడుగుతాడా అన్నాడు. మోడీకి ఓటు వేస్తే వచ్చి మోరీకి అడుగుతాడా అని అన్నాడు. దానికి కొనసాగింపుగా ఇంకో అడిగేవాడు మనోడై ఉండాలా, ఇచ్చేవాడు మనోడై ఉండాలన్నాడు. అడిగేవాడు అంటే మరి కౌన్సిలరు, కార్పొరేటరు, ఇచ్చేవాడు నేను, కాబట్టి నాకు ఓటేమని చెప్పినటువంటి సందర్భం. అంటే ఒక ఎత్తుగడమైనటువంటి ప్రచారాన్ని తీసుకురావడంతో అక్కడ ఓటమిని కూడా తన వైపుకు తిప్పుకునే ఒక ఎత్తుగడ, ఒక పొలిటికల్ స్ట్రాటజీలో ముఖ్యమంత్రి ఎంతో కొంత సక్సెస్ అయ్యారు.